చూస్తున్నారుగా దాల్ కిచడీ రెడీ. ఇలా జీడిపప్పు పైన వేసుకుని తింటే క్రంచీగా జీడిపప్పు తగులుతూ చాలా యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. దాల్ కిచడీ రెడీ. దీన్ని బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, రైస్లో తినొచ్చు. హాయ్ వ్యూవర్స్, ఈరోజు దాల్ కిచడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు, దొండకాయ ముక్కలు, ఒక మీడియం సైజ్ బంగాళదుంప ముక్కలు, ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 నుంచి 6 పచ్చిమిర్చి, ఒక అంగుళం ముక్క అల్లం ముక్క చిన్న ముక్కలుగా తరుక్కుని ఉంచుకోవాలి. పోపు కోసం షాజీరా, మిరియాలు, ఆవాలు ఒక స్పూను. ఈ గ్లాస్తో గ్లాసుడు బియ్యం, 3/4 గ్లాసు పెసరపప్పు ముందుగానే కడుక్కుని నానబెట్టుకుని ఉంచుకున్నాను. ప్రాసెస్లోకి వెళ్దాం. ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే కిచడీ టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ కాగిన తర్వాత షాజీరా, మిరియాలు, ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా చిట్టుపట్లు ఆడిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉల్లిపాయలు వేసుకుని ఒకసారి ఇలా ఫ్రై చేసుకుని ఇందులోనే మొత్తం కూరగాయ ముక్కలన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇందులో ఇష్టపడితే పచ్చి బఠానీ, బీన్స్, మీకు ఏ కూరగాయలు ఇష్టమైతే ఆ కూరగాయలు వేసుకోవచ్చు. కొన్ని కూరగాయలు వేసినప్పుడు కొన్ని కూరగాయలు స్కిప్ చేయొచ్చు. అలా మనకి ఇష్టమైనట్లుగా చేసుకోవచ్చు. ఒక 4 రకాల కూరగాయలు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు ఇలా ఒక 25% వేగిన తర్వాత ఈ కడిగి ఉంచుకున్న పెసరపప్పు బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. 1/4 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం అంటే 4 గ్లాసులు మామూలుగా అయితే వాటర్ పోయాలి. కానీ ఈ కూరగాయ ముక్కలు అవి ఉన్నాయి కాబట్టి ఒక 6 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. గ్లాస్కి 3 గ్లాసులు చొప్పున 6 గ్లాసులు వాటర్ వేసుకుంటే కిచడీ టేస్ట్గా ఉంటుంది. రుచికి సరిపడేంత ఉప్పు, కొద్దిగా టేస్ట్ కోసం ఒక స్పూన్ కారం కూడా వేసుకుని వాటర్ వేసుకుని ఇలా 6 గ్లాసులు వాటర్ వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ చూసుకుని అవసరమైతే కొద్దిగా సాల్ట్ వేసుకుని 3 విజిల్స్ రానిస్తే ఇలా పైనుంచి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుని లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ రానివ్వాలి. చివరిలో కిచడీలో ఇలా వేయించిన జీడిపప్పు, కరివేపాకు, కొద్దిగా మిరియాల పొడి పోపులో ఇలా వేయించుకుని నేతిలో వేయించుకుని కిచడీలో కలుపుకోవాలి. చూస్తున్నారుగా దాల్ కిచడీ రెడీ. ఇది ఇలా ఉడికిన తర్వాత ఇలా కలబెట్టుకుని ఇలా కొంచెం స్మూత్గా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. తినే ముందు కొద్దిగా నెయ్యి వేసుకుని పైన తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారుగా దాల్ కిచడీ రెడీ. ఇలా జీడిపప్పు పైన వేసుకుని తింటే క్రంచీగా జీడిపప్పు తగులుతూ చాలా యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.